714 మంది పిల్లలు 714 మంది పిల్లలు విషాహారం బారిన పడ్డారు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, తెలంగాణలో పిల్లలను బాగా చదివించాలని, వాళ్ళను గొప్పగా తయారు చేయాలని తిండి లేని తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో వాళ్ళని గురుకుల పాఠశాలకు పంపిస్తే ఇలా వాళ్ళు విషాహారం తిని తిరిగే పరిస్థితి ఇలా తెలంగాణలో వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఇవాళ చూడండి, బీసీ వెల్ఫేర్ మన ఎస్సీ వెల్ఫేర్కు శాఖ మంత్రి లేరు, గిరిజన శాఖకు సంక్షేమ శాఖకు మంత్రి లేరు, మైనారిటీ శాఖకు మంత్రి లేరు, విద్యాశాఖకు మంత్రి లేరు. గురుకులాలన్నీ మరి వీళ్ళ కిందనే ఉన్నాయి. విద్యాలయాలు ఎక్కడ దాదాపు 1400 స్కూల్స్ క్లోజ్ అయినాయి. మరి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా సోయున్నదా? 1400 స్కూల్స్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా ఏ శాఖ మంత్రి లేరు. ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ లేకపోతే విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ప్రతి సొసైటీకి కూడా ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకు ఒక మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. మరి చైర్మన్ అయ్యే మినిస్టరే లేనప్పుడు మరి ఎక్కడ చూస్తాడు? ముఖ్యమంత్రి గారు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, దానికే టైం అంతా స్వేచ్ఛిస్తున్నారు. మరి పిల్లల బతుకులు ఎవరు చూడాలి? దాదాపు లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. సో అందుకొరకు గురుకుల పాఠశాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. సో పక్కా భవనాలు లేని చోట రెంట్ తీసుకుంటే ఆ రెంట్ కూడా కట్టే పరిస్థితి లేదు. కరెంటు ఛార్జీలు కూడా లేవు, జనరేటర్లు కూడా లేవు. కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. జనరేటర్లు లేకపోతే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఆ దోమల బారిన పడ్డ పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు విష జ్వరాల సీజన్, మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రత్యేకంగా సర్క్యులర్ నెంబర్ 2లో ఒక ఆర్డర్ ఇచ్చిండు. గురుకుల పాఠశాలలు కానీ, హాస్టళ్లు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇక్కడ ఉండే విద్యార్థులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. కానీ దాన్ని కూడా మరి ఈరోజు పాటించే స్థితి లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ పెట్టిండు. విద్యార్థులందరి జీవితాలు బాగుండాలని చెప్పి, ఆరోగ్యం ఉండాలని చెప్పి 24 గంటలు నడిచే కంట్రోల్ రూమ్ పెడితే ఇలా కంట్రోల్ రూమ్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇలా విద్యార్థులు పాము కాటైనా తేలుకాటైనా అనారోగ్యం బాధపడ్డా తల్లిదండ్రులు పిలిపించి మీ పిల్లలను తీసుకొని పోండి అన్న పరిస్థితి వచ్చింది. మీరు చూసింటారు, మన జగిత్యాల జిల్లాలో వారం రోజుల్లోనే విష పురుగులు కరిచి 2 పిల్లలు చనిపోయిండ్రు. మరి ఇది పరిస్థితి తెలంగాణలో. అందుకొరకు గురుకులాల పరిస్థితి ఘోరంగా ఉన్నది, విద్యాలయాల పరిస్థితి ఘోరంగా ఉన్నది. విద్యా వ్యవస్థను పట్టించుకుంచిన నాదులు లేడు, యూనిఫామ్ లేవు, షూస్ లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడం కోసం ముఖ్యమంత్రి గారు హైడ్రా, కోబ్రా అని డ్రామాలు వేస్తున్నాడు. అర్జెంటుగా ఈ డ్రామాలు బంద్ పెట్టుకోవాలని చెప్పేసి, మరి విద్యార్థుల జీవితాలని బాగు చేయాలని చెప్పి, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగి విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఆ గురుకులాలను కక్షతోని ఈరోజు అదో స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటి కూడా వాస్తవం. నిన్ననే మరి మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారు నిన్న మరి శంషాబాద్ దగ్గర ఉండే పాల్మాకుల గురుకుల పాఠశాలల్లో అమ్మాయిల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అక్కడికి కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కొండ భీమనపల్లి దేవరకొండలో ఈ గురుకుల విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలుకలు కొరికి వాళ్ళు కూడా గాయాలైనని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం, మరి గురుకుల విద్యాలయాలను ఆదుకోవడం కోసం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. మరి మొట్టమొదట అసలు విషయం చెప్పాలంటే ఈ విద్యార్థులను పట్టించుకునే వ్యక్తులు కరువైన. ఇలా ఇంత పెద్ద పాఠశాల, ఈ పాఠశాలలో దాదాపుగా 500 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఆ విద్యార్థులు ఫ్యాను గాలి కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు చాలా డామ్స్ కూడా తిరగడం జరిగింది. కొన్ని డామ్స్ డార్మిటరీలు కురుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లను భూమి మీద పడకుండా, ఫ్లోర్ మీద పడకుండా మరి బకెట్లు పెట్టుకున్నారు విద్యార్థులు. ఫ్యాను గాలి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్యాన్లే లేవు. మరి గాలి రావాలని చెప్పి విద్యార్థులు కిటికీలు తెరుచుకొని పండుకున్నారు. కిటికీలు తెరుచుకొని పండుకుంటే ఆ కిటికీల నుండి ఎలుకలు వచ్చి విద్యార్థులను కొరుకుతున్నాయి. దానివల్ల వాళ్ళకు గాయాలైనాయి. మరి కరెంటు పోతే విద్యార్థులు దుప్పటి కప్పుకొని, అది కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పండుకుంటున్నారు విద్యార్థులు.
మరి ఇంత పెద్ద పాఠశాల కనీసం జనరేటర్ కూడా పెట్టాలన్న స్పృహ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం చాలా చాలా దారుణం. అదేవిధంగా పిల్లలకు ఇవాళ ఎలుకలు గరిచినాయి. అదేవిధంగా పిల్లలకు రేపు తేళ్లు గరిస్తేనో పాము అడవులలో ఉన్నాయి స్కూల్స్ ఇవి, తేళ్లు గరిస్తేనో పాములు గరిస్తేనో కనీసం యాంటీ స్నేక్ వీనం దాచిపెట్టుకోవడానికి హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ దగ్గర, హెల్త్ డిస్పెన్సరీ దగ్గర కనీసం ఒక చిన్న రెఫ్రిజిరేటర్ కూడా లేని పరిస్థితి. ఇది ఈరోజు పాఠశాలల్లో ఉండే పరిస్థితి. యూనిఫామ్స్ ఏవి కూడా ఇంతవరకు పెద్దగా రాలేదు. 3 జతల యూనిఫామ్స్ ఇవ్వాలి, ఆ యూనిఫామ్స్ రాలేదు. స్పోర్ట్స్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా నైట్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా మరి స్పోర్ట్స్ షూస్ లేవు, ట్రాక్ సూట్ లేదు. మరి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఇప్పటి వరకు మరి 3 నెలలైంది ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి. 3 నెలల్లో ఇప్పుడు మొత్తం గురుకుల పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు తెలంగాణలో. 3 నెలలైనా కూడా ఇప్పటి వరకు వీళ్ళకు దుప్పట్లు రాలేదు, యూనిఫామ్ డ్రెస్సులు రాలేదు, షూస్ రాలేదంటే మరి ఎట్లా చదువుకో? కేవలం నోట్బుక్లు ఇచ్చిండ్రు, పాఠ్య పుస్తకాలు కూడా అవి కూడా లేట్కి ఇచ్చి పిల్లల్ని చదువుకోమని అంటుంది ప్రభుత్వం. ఎట్లా చదువుకుంటారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా బోధన చెప్పే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు చాలా చోట్ల కూడా రావడం లేదు. మరి కేసీఆర్ గారు ఈ విద్యార్థులందరూ కూడా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యాలయాలకు పోవాలని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, సబ్జెక్ట్ అసోసియేట్స్, అదేవిధంగా నిష్ణాతులైన గెస్ట్ లెక్చరర్లను తీసుకొస్తే గత 4 నెలలుగా ఈ గెస్ట్ లెక్చరర్లకు కానీ సబ్జెక్ట్ అసోసియేట్స్ కానీ ఒక్క పైసా కూడా జీతం రాలేదు. మరి ఎక్కడ ఇది ప్రజాపాలన అవుతుంది రేవంత్ రెడ్డి గారు?